వచ్చింది నాన్న. కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి అంటున్నారు. ఊరికే చదువు చాలా కష్టపడకుండా బాగా చదువుకుంటామని కదా నేను కష్టపడేది. ఈ నేలతో నమ్ముతామమ్మా. ఆ నేలతోనే మనకు దారి చూపిస్తుంది. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పండితే నా అప్పు తీర్చుకొని నా కొడుకు ఫీజులు పెట్టుకొని నా భార్య ఆరోగ్యం బాగు చేసుకుంటాను. ఇప్పటికే అతి భారీ వర్షాలతో తడిసిముద్దవుతున్న తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు వానలు కురవనున్నాయి. తెలంగాణ నుంచి విదర్భ వరకు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రాల మీదుగా ఉపరితల ఆవర్తనాలు చురుగ్గా ఉన్నాయి. రేపటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఈ నెల 24 వరకు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తీసుకుని ఏడాదైంది. అప్పు బదులుగా ఈ ఎద్దులు తీసుకెళ్తున్నా. నా అప్పు తీర్చి ఈ ఎద్దులు తీసుకెళ్ళు. ఓ వీరయ్య, మీ కొడుకుని నీకు ఉత్తరం వచ్చిందయ్యా. నాకు ఇంకా కాలేజ్ ఫీజు పంపించలేదు. అందుకే నేను అనుకుంటున్నా చదవలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక ఈ లోకం నుంచి దూరం అవుతున్నాను నాన్న. Ganga